భగవద్బంధులారా, రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 20 శ్లోకాలు, వాటితో కూడిన అర్థాలని తెలుసుకున్నాం. దశరథ మహారాజు గారు రామచంద్రస్వామిని యువరాజ పట్టాభిషేకం చేయడానికి సంకల్పించారు అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాతి శ్లోకము యౌవరాజ్యేన సంయోక్తుమైచ్చత్ ప్రీత్యా మహీపతి తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాత కైకయీ. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం కోసం జరుగుతున్న ఏర్పాట్లు దశరథ మహారాజు గారి ప్రియమైన భార్య అయిన కైకేయి చూసింది అని ఈ 21వ శ్లోకానికి ఉన్న అర్థం. పూర్వం దత్తవరాదేవి వరమేణ మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. పూర్వం శంబరాసురుణ్ణి జయించిన సమయంలో దశరథ మహారాజు గారు కైకేయికి 2 వరాలు ఇచ్చారు. ఆ 2 వరాల ఆధారంగా రాముణ్ణి అడవికి పంపి తన కుమారుడైన భరతుణ్ణి రాజుగా చెయ్యాలి అని ఆ కైకేయి కోరుకుంది అని ఈ 22వ శ్లోకానికి ఉన్న అర్థం. సత్యవచనాద్రాజా ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. సత్యసంధుడైన దశరథ మహారాజు గారు ధర్మపాసంలో చిక్కుకున్నవాడై తనకి ఎంతో ఇష్టమైన రాముణ్ణి వనవాసానికి పంపాడు అని ఈ 23వ శ్లోకానికి ఉన్న అర్థం. సజగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పిచుర్వచన నిర్దేశాత్ కైకేయ ప్రియకారణాత్. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియము కలిగించాలని ఆయన చేసిన ప్రతిజ్ఞని అంగీకరించి పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్ళడం జరిగింది అని ఈ 24వ శ్లోకానికి ఉన్న అర్థం. తం వ్రజం తం ప్రియోభ్రాత లక్ష్మణో అనుజగామః స్నేహాద్వినయ సంపన్న సుమిత్రానందవర్ధన. సుమిత్ర కుమారుడైన లక్ష్మణుడు శ్రీరాముడికి ప్రియ సోదరుడు, చాలా వినయం కలవాడు, రాముడి మీద అచంచలమైన భక్తి ఉన్నవాడు. అన్న అడవికి వెళ్తుండగా రాముణ్ణి అనుసరిస్తూ అడవికి వెళ్ళాడు అని ఈ 25వ శ్లోకానికి ఉన్న అర్థం. భ్రాతరం దయితో భ్రాతు సౌభ్రాత్రమనుదర్శయన్ రామస్య దయితా భార్య నిత్యం ప్రాణసమాహిత. జనకుని వంశంలో పుట్టిన సీతాదేవి శ్రీరాముడికి ధర్మపత్ని. ఆమెపై రాముడికి అపారమైన ప్రేమ ఉంది. ఆ సీతాదేవి రాముడికి ప్రాణ సమానురాలు అని ఈ 26వ శ్లోకానికి ఉన్న అర్థం. జనకస్య కులే జాత దేవమాయేవ నిర్మిత సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమావధూ సీతాప్యనిగతా రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ. దేవమాయల అపూర్వమైన సౌందర్యము, అన్ని శుభలక్షణాలు ఉన్న దశరథ మహారాజు గారి కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు అయిన సీతాదేవి చంద్రుణ్ణి రోహిణి అనుసరించినట్టు శ్రీరాముణ్ణి అనుసరించి అడవికి వెళ్ళింది. ఆ సమయంలో అయోధ్యావాసులు కూడా చాలా దూరం వరకు రాముణ్ణి అనుగమించారు అని ఈ 27, 28వ శ్లోకాలకి ఉన్న అర్థం. శృంగిబేరపురే సూతం గంగాకూలే విసర్జయత్ గుహమాసాద్య ధర్మాత్మా నిషాధాధిపతిం ప్రియం. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరంలో ఉన్న శృంగబేరపురంలో తన భక్తుడు నిషాదులకి రాజు అయిన గుహుణ్ణి కలిసి ఆ తర్వాత అయోధ్య నుండి వచ్చిన రథసారథిని వెనక్కి పంపాడు అని ఈ 29వ శ్లోకానికి ఉన్న అర్థం. గుహేన సహితో రామః లక్ష్మణేన చ సీతయా తే వనేన వనం గత్వా నదీ స్థిత్వా బహూదకాః. శ్రీరాముడు సీతాలక్ష్మణ గుహుడితో కలిసి వనాలలో వెళ్తూ గుహుడి సాయంతో గంగానది దాటాడు అని ఈ 30వ శ్లోకానికి ఉన్న అర్థం. ఈ సంక్షేప రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడిన రామకథని ఇంకొక రికార్డింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీకృష్ణ బలదేవ.